బీహార్లో ఎన్డీఏ సర్కార్కు మజ్లిస్ మద్దతు, షరతులతో కూడిన మద్దతు ఇస్తాం, పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ అంటూ చూస్తా ఉన్నాం. సో ఇక అర్థమైంది కదా అందరికీ కూడా, చాలా విషయాలు కూడా తెలుసుకోండి. ఎన్డీఏలోకి ఎంఐఎం పోతుందని చెప్పేసి నిన్న ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించి ఆల్రెడీ బీహార్ వేదికగా ఎవరు అసదుద్దీన్ ఓవైసీ ప్రకటించడం జరిగింది. ఇప్పటికైనా మారాల్సిందిగా ఇప్పుడు ఎవరైతే బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇటు ఓవైసీని బూచిగా చూపించేసి పెద్ద ఎత్తున విమర్శలు చేసి హిందూ పోలరైజ్ ఓట్ బ్యాంక్ ఏదైతే చేస్తున్నారో వాళ్ళందరూ కూడా దీనికి ఎలాంటి సమాధానం చెప్తారో చూడాలి. అసలు దారుసలంలోనే ఉగ్రవాద కార్యకలాపాలు జరుగుతూ ఉంటాయి. ఓవైసీ బ్రదర్స్కు పాకిస్తాన్ ఫండింగ్ చేస్తూ ఉంటుంది. ఉగ్రవాదులకు మద్దతు ఇచ్చేది ఓవైసీలు అని చెప్పేసి ఎంఐఎం అని చెప్పేసి గతంలో చాలా రకాల ఆరోపణలు బీజేపీ పార్టీ చేయడం జరిగింది. సో ప్రతిసారి కూడా చార్మినార్ దగ్గరికి వెళ్ళి ఆ భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర ఏదో డ్రామా ఆడుతూ ఉంటారు, ఏదో ఒక రకమైనటువంటి క్రియేట్ చేస్తూ ఉంటారు. ప్రస్తుతం ఈ అంశాలు ఏవైతే ఉన్నాయో ఒక్కసారి మీరు లోతుల్లోకి గమనించినట్లయితే ఇదంతా కూడా కేవలం ఓట్ల కోసమే. ఓట్లు వేసుకునే దాకానేమో ఈరోజు ఓవైసీ సంబంధించిన వాళ్ళేమో ఉగ్రవాదులు, ఓల్డ్ సిటీ ఉగ్రవాదులు అడ్డాగా కనబడుతుంది. ఓట్లు వేయించుకొని అధికారులకు వచ్చిన తర్వాత అప్పుడు ఈ ఓల్డ్ సిటీ కానీ ఓవైసీలు కానీ ఉగ్రవాదుల అడ్డాలుగా ఉండవు. ఎందుకంటే ఓట్లు అయిపోయినాయి కదా, అధికారులకు వచ్చారు కదా. నిజమైన చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల పైన లక్షలాది మంది బలగాలతోటి, కేంద్ర బలగాలు కావచ్చు, లేకపోతే ఆర్మీ కావచ్చు, సిఐఎస్ఎఫ్ కావచ్చు, ఇవన్నీ బలగాలతోటి కూమింగ్ చేస్తూ ఉన్నారు కదా. ఛత్తీస్గఢ్ అడవులన్నిటిని కూడా కంప్లీట్గా మీరు జల్లెడ పడుతున్నారు కదా. అదేవిధంగా మావోయిస్టుల పైననేమో ఆ విధంగా వేస్తూ ఉన్నారు. మరి ఇక్కడ ఉగ్రవాదులకు అడ్డా దారుసలం అని చెప్తున్నారు. ఓల్డ్ సిటీలో ఉగ్రవాదులు చాలా మంది ఉన్నారని చెప్తున్నారు కదా. మరి ఈ ఓల్డ్ సిటీని ఎందుకు కేంద్ర బలగాలు స్వాధీనం చేసుకోలేకపోతున్నాయి? ఎందుకు ఓల్డ్ సిటీలో కేంద్ర బలగాలు కానీ సిఐఎస్ఎఫ్ బలగాలు కానీ ఎందుకు కుమ్మింగ్ చేయలేకపోతున్నాయి? అడుగడుగునా చేసే ఉగ్రవాదులు ఎవరు ఉన్నారో వాళ్ళని మట్టుబెట్టాలి కదా, ఎందుకు చేయలేకపోతున్నది? ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఎక్కడ ఉగ్రవాద దాడులు జరిగినా దాని మూలాలు ఎక్కడో ఒక దగ్గర ఓల్డ్ సిటీ నుంచి కనబడతా ఉంటాయి కదా. అది అందరికీ తెలిసిన విషయమే కదా. ఎందుకు ఓల్డ్ సిటీని ఎందుకు ఈ బీజేపీ ప్రభుత్వం ఎందుకు కూమింగ్ చేయలేకపోతుంది? చేయాలి కదా. దారుసలం ఉగ్రవాదులు అడ్డా అని అంటారు, దారుసలంలో కూడా మీరు చేయొచ్చు కదా. అసలు విషయం ఏంటంటే ఈ 2014 నుంచి ఇప్పటి వరకు కూడా 2014 నుంచి ఇప్పటి వరకు కూడా మీరు ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి సోనియా గాంధీ నుంచి మొదలుపెట్టుకుంటే సోనియా గాంధీ కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, మమతా బెనర్జీ కావచ్చు, స్టాలిన్ కావచ్చు, లేకపోతే అటు శిబు సోరెన్ కావచ్చు, అఖిలేష్ యాదవ్ కావచ్చు, అరవింద్ కేజ్రీవాల్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, ఎవరైనా తీసుకోండి, ఎనీ ప్రాంతీయ పార్టీ బీజేపీకి అగనెస్ట్గా ఉన్నటువంటి ప్రతి ప్రాంతీయ పార్టీ నాయకులు కావచ్చు, బీజేపీకి అగనెస్ట్గా ఉన్నటువంటి ప్రతి ప్రతిపక్ష పార్టీ నాయకులు కావచ్చు, ప్రతి ఒక్కరిపైన కూడా ఏదో ఒక సిబిఐ కేసు ఉంటుంది, ఏదో ఒక ఈడీ కేసు మాత్రం కంపల్సరీ ఉంటుంది. కానీ ఈ 11 సంవత్సరాల కాలంలో ఓవైసీ బ్రదర్స్ పైన ఒక్క సింగిల్ సిబిఐ కేసు కానీ, సింగిల్ ఈడీ కేసు కానీ, సింగిల్ పిటి కేసు కానీ ఎందుకు లేదు? వీళ్ళని కాపాడుతున్నది ఎవరు? వీళ్ళకు అసలు గతంలో 2014 ముందు కంటే కూడా 2014 తర్వాత చాలా రకాలుగా కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక రకాలైనటువంటి బిజినెస్ ఆపర్చునిటీ వచ్చినాయి వాళ్ళకి. ముంబైలో కావచ్చు, ముంబైలో వందల వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి బిజినెస్ ఆపర్చునిటీ వచ్చినాయి. ఇటు వేరే స్టేట్స్లలో చాలా రకాల బిజినెస్ ఆపర్చునిటీ చాలా వచ్చినాయి. ఎందుకో బీజేపీ కేవలం వాళ్ళు ఎక్కడైతే టఫ్ ఓడిపోతాం అనుకున్న దగ్గర మహారాష్ట్ర కావచ్చు, బీహార్ కావచ్చు, పశ్చిమ బెంగాల్ కావచ్చు, ఇక వివిధ రకాల స్టేట్స్లలో ఉత్తరప్రదేశ్ కావచ్చు, ఎందుకు అక్కడనే ఎందుకు ఎంఐఎం పోటీ చేస్తూ ఉంటుంది, అక్కడనే ఎందుకు బీజేపీ టార్గెట్ చేస్తూ ఉంటుంది అంటే కేవలం వీళ్ళిద్దరు ఓవైసీ మరియు మోడీ అండ్ ఓవైసీ వేరు కాదు, ఇద్దరు ఒకటే. వాళ్ళ స్వార్థ రాజకీయ ప్రయోజనాల గురించి ఓట్ల దండుకోవడానికి ఈరోజు హిందూ పోలరైజేషన్ అని చెప్పి ఓవైసీలను బూచిగా చూపించి, ముస్లిం బూచిగా చూపించేసి ఇటు మోడీ కంప్లీట్గా హిందూ పోలరైజ్ చేస్తూ ఉంటాడు, అటు ముస్లిం పోలరైజ్ హిందూలో బూచిగా చూపించి ఓవైసీ చేస్తూ ఉంటాడు. వీళ్ళందరూ కూడా ఇద్దరు ఒకటే. గతంలో గాంధీ ఆ తర్వాత ఇంకో ముస్లిం లీడర్ ఉంటారు కదా, ఇండియా పాకిస్తాన్ డివైడ్ అయినప్పుడు
సో వాళ్ళిద్దరు ఏ విధంగా అయితే దోస్తులు ఉన్నారో ఇప్పుడు కూడా ఇదే విధంగా ఉన్నట్టు కనబడతా ఉంది. అంటే అన్ని కామన్ ఎవరి ఈ వ్యవస్థ, ఈ భారతీయ రాజకీయ వ్యవస్థనే ఒక పెద్ద పెంట, ఎవరికి అర్థం కాదు. వాళ్ళు చేసేటువంటి కుట్రలు ఎవరికి అర్థం కావు. బయటకేమో ఎమోషన్స్ తోటి రెచ్చగొడుతూ ఉంటారు, కానీ లోపల చాలా రకాల చీకటి ఒప్పందాలు జరుగుతూ ఉంటాయి. సో ఇప్పుడు మోడీ ఓవైసీ ఇద్దరు కూడా ఒక్కటే అనేది గుర్తుపెట్టుకోండి. బీజేపీ ఎంఐఎం వేరు కాదు, బీజేపీకి బి టీం ఎంఐఎం మాత్రమే. సో బీహార్లో ఎన్డీఏ ప్రభుత్వానికి షరతులతో కూడిన మద్దతు ప్రకటిస్తున్నట్లు మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ సూచనప్రాయంగా తెలిపారు. అయితే రాష్ట్రంలో ముస్లింలు అధికంగా ఉండే వెనుకబడిన సీమాంచల్ ప్రాంతానికి న్యాయం జరిగితే తమ పార్టీ పూర్తి సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు. బీహార్లోని అమోర్లో జరిగినటువంటి ర్యాలీలో ఓవైసీ ప్రసంగించారు. సీమాంచల్ ప్రాంతం దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైందని, వరదలు, వలసలు, అవినీతి వంటి సమస్యలతో సతమతమవుతుందని ఆరోపించారు. అభివృద్ధి కేవలం పాట్నా, రాజ్గిర్ ప్రాంతాలకు మాత్రమే పరిమితం కాకూడదని ఆయన పేర్కొన్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి బీహార్ అంతటా ఆధిపత్యం కనబరిచినప్పటికీ సీమాంచల్ మాత్రం 24 సీట్లలో 14 సీట్లకు గెలుచుకుంది. ఎంఐఎం 5 స్థానాలు సాధించి తన ఉనికిని చాటుకుంది అంటూ కూడా చూస్తా ఉన్నాం. సో మొత్తానికైతే బీజేపీకి బి టీం ఎంఐఎం అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇంతవరకు ఓవైసీ ఈ స్టేట్మెంట్ ఇచ్చి దాదాపు 2 రోజులు అవుతా ఉంది. మొన్నిచ్చిండు ఈ స్టేట్మెంట్. మరి మొన్నటి నుంచి ఇప్పటి వరకు కూడా బీజేపీకి సంబంధించినటువంటి కేంద్ర నాయకులు కానీ, రాష్ట్ర సంబంధించిన నాయకులు కానీ ఎవరు కూడా ఒక్క మాట కూడా మేము ఎట్లా తీసుకుంటాం ఆ యొక్క ఉగ్రవాద పార్టీని అని చెప్పేసి ఎప్పుడన్నా అన్నారా? ఈ 2 రోజులలో అనలేదు. అంటే వీళ్ళంతా ఒకటే. ఇది ప్రజలు ఎమోషన్స్ తోటి రెచ్చగొడతారు ప్రజల్ని, అంతే తప్ప ఏం లేదు. ఆయన ముస్లిం రెచ్చగొడతా ఉంటాడు, వీళ్ళు హిందువులు రెచ్చగొడతా ఉంటారు. మధ్యలో బకరగాలు, ప్రజలంతా కూడా బకరగాలు.